ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 2026-27 వార్షిక బడ్జెట్ ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈరోజు ప్రకటించడం జరిగింది. అది చూస్తే విద్యార్థి యువత అంతా కూడా ఈరోజు హర్షించే విధంగా, ఆనందపడే విధంగా, విద్యార్థులకి ఒక ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఈరోజు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సోదరులారా. ఈరోజు చూస్తే గత ప్రభుత్వంలో విద్య కానీ లేదంటే ఒక విద్యార్థిని కానీ ఈరోజు ఆ రోజున్న పరిస్థితుల్లో చదువుకోవాలంటే వారి నడ్డి విరిచే విధంగా ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి కూడా విద్య అంటే ఒక ప్రోత్సాహకరంగా ఆయన ప్రోత్సహిస్తూ వెన్ను తట్టి మీరు చదవండి, మీరు వృద్ధిలోకి రండి, మీకోసం నేనున్నాను, ఒక అన్నలా నేనున్నాను, మీకు ఒక అండగా నేనుంటాను అనే ఒక ప్రోత్సాహం ఇస్తున్న వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు చూసినట్లయితే సమగ్ర శిక్ష ద్వారా ఈరోజు చూస్తే సుమారు 2,900 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించారు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యకు సుమారు 2,500 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఈరోజు విద్యార్థులకి విద్యతో పాటు పౌష్టికాహారం ముఖ్యం. ఎందుకనంటే విద్య ఎంత చదువుకున్నప్పటికీ కూడా వారు మానసికంగా కానీ లేదంటే శారీరకంగా కూడా వారు బాగుండాలి, లేదంటే వారికి మంచి ఆహారాన్ని ఇవ్వాలి ప్రభుత్వం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు చూసినట్లయితే 2,161 కోట్ల రూపాయలు కేవలం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చిన ఘనత ఒక నారా లోకేష్ గారిది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన బడి మన భవిష్యత్తు, మన బడులు బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. మన బడి పటిష్టంగా లేదంటే మంచి శుభ్రకరంగా లేదంటే సురక్షితంగా ఉంటే మన భవిష్యత్తు కూడా అంతే బాగుంటుంది అని నమ్మిన ఒక ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. అందులో భాగంగా బడిల సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్కి కానీ లేదంటే వాటి నిర్మాణానికని సుమారు 1,500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది సోదరులారా. అదేవిధంగా నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, మనిషికి ఒక విద్యార్థులకి ఒక చదువుతో పాటు వారికి ఒక స్కిల్కి సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కూడా ఉండాలి, వారికి అన్ని విధాలా కూడా అన్నీ తెలియాలి, లేదంటే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, లేదంటే ఒక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కానివ్వండి, లేదంటే ఒక వృత్తికి సంబంధించిన ఎటువంటి విషయాలు ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక నైపుణ్యాభివృద్ధి ద్వారా 1,200 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించిన ఘనత ఒక నారా లోకేష్ గారిది. అదేవిధంగా చూసినట్లయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్ ద్వారా ఈరోజు చూస్తే విద్యార్థులకు కావాల్సిన బ్యాగులు కానివ్వండి, బుక్స్లు కానివ్వండి, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏదైతే పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక కిట్ ద్వారా దాని మీద ఎటువంటి రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక రాజముద్రతో ఓన్లీ ఒక విద్యార్థికి ఆ బ్యాగ్ మీద ఎటువంటి రాజకీయాలకు సంబంధించిన ఫోటో కానీ ఇది కానీ లేకుండా ఒక మంచి కిట్ని అందిస్తున్న ఘనత ఒక నారా లోకేష్ గారిది. ఈరోజు ఆ కిట్కి ఒక 654 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లు ఇచ్చారంటే ఆ ఘనత నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. గతంలో చూస్తే ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వంలో అమ్మ ఒడి అనే ఒక పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉన్నా కానీ ఒకే ఒక్కరికి, నలుగురున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా కానీ ఒకే ఒక పిల్లవాడికి ఆ రోజు వారికి అకౌంట్లో 10,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మంత్రి అయినప్పటి నుంచి కూడా సుమారు 2 సంవత్సరాల కాలంలో ఈరోజు ఏమాత్రం కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా సుమారు 67 లక్షల మంది తల్లులకు వారి ఖాతాలో 15,000 రూపాయలు చొప్పున, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఈరోజు వారి ఖాతాల్లో వేసిన ఘనత ఒక నారా లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిది, మోడీ గారిది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సోదరులారా. అదేవిధంగా నిన్న లేక మొన్న చూస్తే డిఎస్సి ద్వారా సుమారు 16,000 పోస్టులు రాష్ట్రం అంతటా కూడా ఇచ్చిన ఘనత ఒక నారా లోకేష్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు లేదంటే విద్యాలయాలకు సంబంధించిన అధినేతలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. వారు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారు ఒక మంచి విద్యా వ్యవస్థను ఇవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో సుమారు 1,200 కోట్ల రూపాయలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటిని విడుదల చేసిన ఘనత ఒక నారా లోకేష్ గారిది అని ఈ సందర్భంగా తెలియజేసిన సోదరులారా. ఈరోజు చూస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక పక్కన పేరెంట్ని, ఒక పక్కన
స్టూడెంట్ని ఇద్దరిని కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను ఏర్పాటు చేసి వారి పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు, వారి సంబంధించిన స్కూల్లో ఎకడమిక్స్ ఎలా ఉంది ఏంటనేది తెలిసే విధంగా ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసిన ఘనత ఒక నారా లోకేష్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. అదే కాదు, ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఒక అమరావతిలో ఒక పక్కన క్వాంటమ్ వ్యాలీ, ఒక పక్కన మన విశాఖపట్నంలో చూస్తే గూగుల్, ఇవన్నీ కూడా ఎవరి కృషి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. గౌరవ మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు చేస్తున్న కృషి అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్న సోదరులారా. రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువత మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మనందరం కూడా ఒక్కసారి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వీటిని మనం బ్యారేజ్ వేసుకోవాలి. మనం ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మనం అండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలండి.